హాయ్ హలో రైతులందరికీ నమస్కారము. చూడండి ఫ్రెండ్స్, ఈ పొలం నాటు అనేది స్టార్ట్ అయింది గిరిజన ప్రాంతంలో. ఈ పొలం నాటులో మన స్టార్ట్ అయిపోయింది. మన ఏజెన్సీలో ఏ విధంగా ఉంటాయి, ఎంత పొడవు గట్లు ఉంటాయన్నమాట. రైతులు ఎంత కష్టం ఉంటుందంటే అంత కష్టం ఉంటుంది. ఈ గట్టు నుంచి దిగుతున్న ఆవిడ చూడండి ఎంత పొడవుగా ఉంది, దాదాపు ఒక 10 అడుగులు ఉంటుంది అనమాట. అక్కడ నుంచి కిందకి పడినా చాలా ప్రమాదమే. ఇట్లా ఉంటాయన్నమాట. మైదాన ప్రాంతం లాగా మాకు సాఫ్ట్గా ఉండదన్నమాట భూములు. చూడండి ఇవంతా గట్టుగానే ఉంటాయన్నమాట. ఈ గట్లు దిగాలంటే భయమే, చాలా కష్టపడి దిగాల్సి ఉంది అనమాట. మీ ఏరియా పొలాలు ఎలా ఉంటాయో తెలియదు, మా ఏరియా అయితే ఇలా ఉన్నాయి. ఇదంతా మా పొలాలు అని చూస్తున్నారు. అన్నీ ఎలా ఉన్నాయంటే గట్టు పొడవుగా ఉన్నాయి. కనిపిస్తుంది శివారు వరకు కనిపిస్తుంది. అదంతా పొడవు గట్టిగా ఉంటాయన్నమాట. గట్టు పొడవుగా ఉంటాయన్నమాట. 10 అడుగులు దాదాపు ఉంటాయి. ఈ మట్టి ఎందుకు సరుగుతున్నామంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మట్టి ఎక్కువ ఉంది, అక్కడ తక్కువ ఉంది, వాటర్ ఎక్కువ ఉంది. దాంట్లో మనం ఈ సరదాలు అన్నమాట ఈక్వల్ అవ్వడానికి, అందుకు మట్టి అన్నమాట పారతో పారుతున్నాం అన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది లెవెల్ అనేది చేయడానికి ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. ఇది మనం ట్రైబల్ ఏరియాలో ఇప్పుడు ఇది హ్యాండ్తో ఎందుకు లెవెల్ చేస్తామంటే హ్యాండ్ లెవెల్ అంటారు దీన్ని, అంటే ఆత్పట అంటారు ఒరియాలో. ఇవి నీళ్ళైతే ఎక్కడ నిలబడుతున్నాయో, ఎక్కడ తక్కువ ఉందో ఎక్కువ ఉందో ఇది కూడా సేమ్ అన్నమాట. ఎలా చేయాలంటే చరదాలు అనమాట. చూస్తున్నారు కదా, ఇవి మొక్కలు వేస్తున్నాం అనమాట. ఇదిగో చాలా పెద్ద పొలాలు అన్నమాట. అంత రాయి రప్పలతో కూడి ఉంటాయి మా పొలాలు అనమాట. మీ ఏరియాలో అయితే సాఫ్ట్గా ఉండవచ్చు, కొన్ని ఏరియాలో ప్రాంతాన్ని బట్టి ఉంటుంది అనమాట. మన ఏరియా అంతా కొండ ఏరియా కాబట్టి గట్లు ఎక్కువ ఉంటాయి. రాళ్ళతో కప్పబడినటువంటి భూములు అనమాట మాది. ఆ రాయిని బ్లాస్టింగ్ చేసి లేదంటే ఇంకొక రకంగా గట్టు కట్టి మట్టి నింపి పొలాలు తయారు చేస్తారనమాట మా ట్రైబల్ ఏరియాలో. మీ ఏరియాలో ఏం చేస్తారో తెలీదు. రైతులు అంటే ఇంత కష్టంగా ఉంటుంది. ఒక పొలాలు తయారు చేయడం అంటే మామూలు విషయం కాదండి, చాలా హార్డ్ అయిన వర్క్ అనమాట. ఒక రైతు పొలాన్ని నమ్ముకుంటాడు, ఆ పొలాన్ని నమ్ముకొని పని చేసేవాడు కాబట్టి ఎంత రాళ్ళు ఉన్నా చూడండి ఆ గట్లు కట్టి ఉన్నారు కదా, అదంతా ముందుకి వేస్తున్న ముందు అదంతా రాళ్ళనమాట. బ్లాస్ట్ చేసి కట్టిందనమాట. అది చిన్న గట్లు ఎత్తారనమాట. అది ఆ గడ్డ జోరు అనమాట. అది వచ్చినప్పుడు కొట్టుకుని వెళ్ళిపోతాయి అనమాట. అది కాబట్టి పెద్ద రాళ్ళు కట్టారు అక్కడ. అందరూ సపోర్ట్గా చాలా పెద్ద రాళ్ళు కడతారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా ఒక కూలీ రైతేనే, అందుకే ఈ విధంగా నేను నాటుతున్నాను. నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి వర్క్ చేస్తాం బాగా గట్టిగా, సీజన్ని బట్టి అనమాట. ఖాళీ టైంలో ఏదైనా వేరే వర్క్ చేసుకుంటూ మనం ఈ సమ్మర్ పంట అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఊర్లో వెళ్ళి ఈ వ్యవసాయ పని చేస్తున్నాను నేను. వ్యవసాయం పని అయిపోతే ఇంకేదైనా వేరే పని చేసుకుంటాం, ఎనర్జీస్ పని కానీ కావచ్చు, ఇంకొకటి పని కావచ్చు. ఆ విధంగా మేము చేసుకొని బతుకుతుంటాం అనమాట. మా గిరిజన ప్రాంతంలో గిరిజనులు మనం పండించి పంటని ఎక్కువ నమ్ముకుంటారు. ఆ పంటని మనం పండిస్తే సంవత్సరం అంతా తినవచ్చు అని చెప్పి కష్టపడతారు ఎక్కువ అనమాట. బయట కొనుక్కోకుండా వాళ్ళకి వాళ్ళు ఓన్గా పంటలు వేసుకుంటారు అనమాట. ఎవరి భూమి వాళ్ళకే ఉంటాయి ఎక్కువ. గిరిజన ప్రాంతంలో ఎటువంటి భూములు ఎక్కువ ఉంటాయి. మన కొండ సరిహద్దులో అయితే మార్గడ పంచాయతీ పైన అనమాట. ఇది మార్గడ పంచాయతీ పైకి ఇటువంటి పొలాలు ఉంటాయి ఎక్కువ అనమాట. గట్లు కట్టినటువంటి పొలాలు ఉంటాయి. చూడండి మీ ఏరియాలో ఎలాంటి పొలాలు ఉన్నాయో చెప్పండి. ఏ విధంగా మీరు చేస్తారు మీ ఏరియాలో పొలాలు పనులు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. మేమైతే ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. చూడండి చాలా పెద్ద పొలాలు అనమాట తయారు చేసాము. మా కొండ భూమి అన్నమాట.